అవును, మీరు చూసింది కరెక్టే. ఇది ఒక ట్రైన్ సూసైడ్ కేస్. అదేంటి ఇప్పటివరకు మనుషులే సూసైడ్ చేసుకుంటూ విన్నాం కానీ ట్రైన్ సూసైడ్ చేసుకుంటూ ఏంటంటారో ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. కాపు కులాన్ని వెనకబడిన తరగతులు అనగా బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ 2014 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ అమలు చేయాలని మాజీ మంత్రి ముద్దగడ పద్మనాభం గారు కాపు గర్జన అనే ఒక సభ తునిలో నిర్వహించారు. దిస్ వాస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 2016 Jan 31. సభ స్టార్ట్ అవటం చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్టార్ట్ అయినా అనుకోని కారణాల వల్ల ఉద్రేకాలు పెరుగు అటుగా వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగేలాగా కొంతమంది ఎవరో ఇప్పటికీ తెలియలా. సో కొంతమంది ఆ రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేశారు. ఆ దాడి ఘటనలో దాదాపు 4 బోగీలు పూర్తిగా కాలిపోగా అనేక మంది జనాలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పారిపోవడం జరిగింది. ఇది కేసు వివరం. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు కలిపి ఏకంగా 329 కేసులు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభంతో పాటు మరి కొంతమంది కాపు నేతలను కూడా నిందితులుగా చేర్చారు. అప్పట్లో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించినట్టు కనిపించిన దర్యాప్తు స్లోగా సన్నగిల్లింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. 2023 మే 1న విజయవాడ రైల్వే కోర్టు ముద్రగడ పద్మనాభంతో పాటు మొత్తం 41 మందిని నిర్దోషులుగా పేర్కొంది. ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే అసలు ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు సమర్పించలేదు, సాక్షులు చెప్పిన దాని మధ్యలో పొంతన లేదు, అండ్ ఇన్వెస్టిగేషన్లో టూ మెనీ ఫ్లాస్ ఉన్నాయనేసి. సో ఈ కథని క్లుప్తంగా చెప్పాలంటే సభ జరిగింది వాస్తవం, జనాలు రావటం వాస్తవం, జనాల కోపంలో ట్రైన్ మీద అటాక్ చేయటం వాస్తవం, దాన్ని కాల్చడం వాస్తవం, విచారణ జరగటం వాస్తవం. కానీ విచారణలో ఏమీ తేలలేదు. పైపెచ్చు విచారణ సరిగ్గా చేయలేదని ఒక 3 రైల్వే అధికారులను బాధ్యులు చేస్తూ శిక్షించింది. మరి ఇంతకీ ఆ 4 బోగీలు కాల్చింది ఎవరో కాల్చకపోతే పాపం ఉద్యమాన్ని చూస్తూ ట్రైన్కి బాధేసి దానంతటికి అదే కాల్ చేసుకుందా? ఇది జరుగుండొచ్చు. అందుకే కదా మరి ఎవరో దోషులుగా తేలలేదు. మంచి కథ కదా. ఈ కథకి రచనా దర్శకత్వం మన రాజకీయ నాయకులు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డులో ఈ కథను గనక ఆస్కారో బాఫ్టానో కాన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా ఏదో ప్రైజ్ అయితే కొట్టుకొస్తుంది. ఉద్యమం పేరుతో ప్రజాధనాన్ని ఇలా తగలబెట్టేయటం, చివరికి కేసు విచారణ నీరు గారిపోవటం, కేసు కొట్టేయటం, వేల మంది సమక్షంలో ఒక ట్రైన్ కాలిపోయినా ఒక్క సాక్షి కూడా నిలబడలేకపోయాడన్న, ఒకవేళ నిలబడిన మన రాజకీయ నాయకులు ఎంతటి సిద్ధహస్తులంటే అంతమందిని మేనేజ్ చేయగలిగి అసలు కేసే లేకుండా కొట్టేయించుకుంటాం. వాహ్, ఇది స్క్రీన్ ప్లే అంటే. ఇప్పుడు మరొక స్క్రీన్ ప్లే చూద్దాం. టీడీపీ పార్టీ ఆఫీస్ మీద కొంతమంది దాడి చేశారు, తీవ్రంగా నష్టం కలిగించారు. అండ్ ఈ టీడీపీ ఆఫీసు మీద 2 చోట్ల దాడి జరిగింది. ఒకటి మెయిన్ ఆఫీస్ అయితే, 2 గన్నవరం. సీసీటీవీలు ఉన్నాయి, జనాలు వచ్చారు, పగలగొట్టారు, చూశారు, కేసులు రిజిస్టర్ అయినాయి. కానీ ఇప్పటి వరకు విచారణ ముగించలేకపోయింది. కోర్టు ఇంకా తాత్సారం చేస్తుంది. నా దిస్ టెల్స్ us మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎంత ఫ్లాడ్ ఉంది. రాజకీయ నాయకులు దేన్నైనా మ్యానిపులేట్ చేయగలుగుతారు అన్నదానికి ఇదొక నిదర్శనం. మొదట కేసులో అనగా ఈ తుని రైల్వే స్టేషన్ కేసులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక పోలీసులు నమోదు చేసిన కేసులు ఏకంగా విత్డ్రా చేసుకుంది. సో ఇది ఒక రైలు యొక్క ఆత్మహత్య కథ. దానంతటికి అదే కాలిపోయింది. ఎవరో కాల్చలేదు, కేసు లేదు.